హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు పచ్చి కొబ్బరితో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉంటూనే ఉంటుంది కదండి. ఇలా ఒకసారి హల్వా చేశారంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని పైనున్న బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఒక కప్పుతో కొలుచుకోవాలి. నాకైతే 2 కప్పులు పచ్చి కొబ్బరి ముక్కలైతే వచ్చాయి. వీటిని పక్కన ఉంచేసుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం అనేది మన ఇంట్లో వాడే నార్మల్ బియ్యమేనండి. వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. 2 యాలకల్ని కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన ఉంచేసుకొని వేరొక బౌల్లో మనం 2 కప్పులైతే పచ్చి కొబ్బరిని తీసుకున్నాం కదా, 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలండి. ఈ బెల్లం అనేది మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగి జస్ట్ అలా పొంగితే చాలండి. మనకి బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు బాదం పప్పుని వేసుకొని జీడిపప్పు బాదం పప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకుందాము. అదే నెయ్యిలో ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని వడకట్టి తీసుకోవాలి. ఈ బెల్లం అనేది ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ కొబ్బరి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం ఈ కొబ్బరి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మంట అనేది సిమ్లో ఉంచుకొని ఈ హల్వాని కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ హల్వాని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ హల్వా దగ్గర పడే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ హల్వాని మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనమైతే పచ్చి శనగపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుందండి. కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం దగ్గర పడాక మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారాక ఒక బౌల్లో వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా మృదువుగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కొబ్బరి హల్వా రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.